ఇట్లా సమస్యలతో గత 5-10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో P4 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ని ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఆ నిర్దేశం ప్రకారంగా మన పట్టణంలో ప్రాథమిక సర్వేలో సుమారుగా 4,000 కుటుంబాలని మనం అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒక సర్వే ఇంతకుముందు కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా సచివాలయ సెక్రటరీలందరినీ నేను మొబిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా అంటే శనివారము, ఆదివారము, తర్వాత సోమవారం కంటిన్యూస్గా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళేసి సరే వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఎలాంటి అవసరం, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 600కి పైచిలకు కుటుంబాలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళకి సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది. ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కొంతమంది కిరాణా షాప్ నడుపుకుంటామని, తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలని, స్కిల్ డెవలప్మెంట్ కావాలని, తర్వాత వీవింగ్కి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి కూడా కొంత సహాయం కావాలని, తర్వాత టైలరింగు ఇలాంటివి సంబంధించిన స్కిల్స్ నేర్పించాలని కొంతమంది, ఇలా 18 రకాలటువంటి సర్వీసులకు సంబంధించి సుమారు 600 పైచలకు లబ్ధిదారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా వీరినందరినీ అడాప్ట్ చేసుకోవడానికి మార్గదర్శకులను ఐడెంటిఫై చేయమన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా అనేక రకాల సర్వీసులు చేస్తున్న వారందరూ ఉన్నారని నేను గుర్తించడం జరిగింది. వారిలో దాదాపుగా 15-18 మందిని నేను ఐడెంటిఫై చేశాను. మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది కూడా ఉన్నారని తెలిసింది. సో వారితో కూడా కొద్దిమంది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది వాళ్ళు బెంగళూరు ఇతరత్ర వ్యక్తిగత పనులపైన 2-3 రోజులుగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీతో కలుస్తాం, ఈ స్కీమ్లో మేము కూడా భాగస్వాములం అవుతాం, ఈ మార్గదర్శకులుగా మేము కూడా ముందుండి పనిచేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నేను మీటింగ్కు కన్వీ చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో మనకు డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి సార్ అండ్ డాక్టర్ వరుణ్ సార్ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్, అదేవిధంగా ఈ మానవత అనేటువంటి సంస్థకు సంబంధించి కళావతి మేడం, వారికి సంబంధించిన ఒక 8-10 మంది ఇతర సభ్యులు, వాళ్ళ సంఘ సభ్యులు, అదేవిధంగా కేసీపీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వారి ప్రతినిధులు, అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి తరఫున వారి ప్రతినిధి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ARBCR అనేటువంటి ట్రాన్స్పోర్ట్ తర్వాత దాని తరఫున ఒక వారి ప్రతినిధులు రావడం జరిగింది. తర్వాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బూసెట్టి రామగారితో కూడా వీరందరితో నేను ఫోన్లోనే వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. సో వారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సార్, నేను కూడా తప్పక ఈవినింగ్ లోపల వచ్చి కలుస్తానని వారు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పద్మశాలి సంఘం సంబంధించి అధ్యక్షులైనటువంటి వడ్డీ నరసింహులు గారిని కూడా నేను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు బెంగళూరులో ఉన్నారు సార్, మా వారిని కూడా పంపిస్తాను సార్, మేము కూడా తప్పకుండా ఈ మార్గదర్శకులుగా మేము కూడా ఎన్రోల్ అయ్యి కొన్ని కుటుంబాలను తప్పక మేము కూడా అప్లిఫ్ట్ చేసేదానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మేము కూడా మీకు చేదోడుగా ఉంటామని వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రెడ్డి సంఘానికి సంబంధించిన వారికి కూడా నేను ఒకటి ఫోన్ చేయడం జరిగింది. సో వారి ప్రతినిధులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి కాశీ ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ వీరభద్రారెడ్డి సారు, వారు కూడా మేము తప్పకుండా ముందుకు వస్తామన్నారు. ఇప్పుడు మరొక 3 కాంట్రాక్టర్లు కూడా రావడం జరిగింది. వీరు కూడా ఎవరైతే మన శ్రీనివాస్ అంటే చిరంజీవి శ్రీనివాస్ గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, తర్వాత మన శ్రీధర్ రెడ్డి అన్న గారు, ఇట్లా అందరూ కూడా వీరు కూడా ముందుకు రావడం జరిగింది. సో వీరందరూ కూడా దీంతో పాటు మన ప్రజా సేవా సమితి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మా పిలుపు లేకుండానే వారంతకు వారి స్వచ్ఛందంగా తెలుసుకొని ఇక్కడికి వారు కూడా రావడం జరిగింది. సో ఇలా మనకందరికీ కూడా మార్గదర్శకులుగా మేము తప్పకుండా వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకుంటాం సార్. ఆ ఫ్యామిలీస్ను మేము ఇచ్చిన సూచనలు సలహాలు ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలి, వారికి ఏ విధమైన సహాయాన్ని సహకారాలు అందించాలి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ఆ కుటుంబాలను ఏ విధంగా మనం బంగారు కుటుంబాలుగా మార్చాలి అనేటువంటి దాన్ని మనం వారికి పంపించడం జరిగింది. సో వారందరూ కూడా వాళ్ళందరూ నిజంగా ముందుకు రావడం వల్ల వారందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా మున్సిపాలిటీ తరఫున. ఎందుకంటే మన పట్టణంలో ఉన్నటువంటి పేదరికంగా అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉండి, వాళ్ళకి తెలివితేటలుండి,
వారు పని చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి ఒక స్వచ్ఛంద సంస్థల రూపంలో మన ఈ మార్గదర్శకులు ఈ విధంగా వారిని అడాప్ట్ చేసుకొని వారి దత్తత తీసుకొని వారి కుటుంబాలను అప్లిఫ్ట్ చేస్తే మనకు కూడా సమాజానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేది ఏదైతే ప్రభుత్వ నినాదమో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలనుకున్నాం. అందుకు వీరందరూ సహకారం అందించారు. తప్పనిసరిగా నేను అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనం ఈ మార్గదర్శకుల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధిని వాళ్ళ కుటుంబాలను అప్లిఫ్ట్ చేసేదానికి మనం అన్ని రకాల సహాయ సహకారాలు అందించగలుగుతామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.